నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. అందుకే ఇవాళ మిత్రులారా, రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో, రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొడతాడు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొడితే బాగుండు మా పండుగ వండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, బట్టు విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు, ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం.